హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన వెజ్ మోమోస్ అందులోకి చేసుకునే స్పైసీ చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ మోమోస్ ని ఇంకా చట్నీని చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ మోమోస్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, టేస్ట్ కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన క్యాబేజ్ 1.5 కప్పు, తురిమిన క్యారెట్ 1 కప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత క్యాబేజ్ కొద్దిగా వేగిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యాప్సికం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలను ఇంత చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని పల్చటి చపాతీలా చేసుకోవాలి. ఇలా పల్చగా చపాతీ చేసుకున్నాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యాబేజ్ స్టఫ్ను వేసుకోవాలి. మోమోస్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్గా పెట్టుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి మోమోస్ షేప్ అనేది వచ్చేస్తుంది. మోమోస్ని ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో మోమోస్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇడ్లీ ప్లేట్స్లో కానీ స్టీమ్ ప్యాన్లో కానీ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న మోమోస్ని పెట్టుకోవాలి. మోమోస్ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ రాసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మోమోస్ ప్యాన్ పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి మోమోస్ ఉడికే లోపల ఈ మోమోస్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత 3 పండిన టమాటాలు, 5-6 ఎండుమిరపకాయలు, 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటాలు కూడా మనకు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా చల్లారిపోయిన తర్వాత టమాటా పైనున్న తోలును తీసేసి మిక్సీ జార్లోకి టమాటా, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిగర్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మోమోస్ చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వెజ్ మోమోస్ కూడా మనకు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మోమోస్ మనకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మోమోస్ని ముందుగా మనం చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ మోమోస్ అందులోకి స్పైసీ చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.